నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. మంగళవారము, శ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, త్రయోదశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము, ఆగస్టు 25, 2026. మూడో రోజు పవిత్రోత్సవాలు భాగంగా కళ్యాణ మండపంలో విశేషమైన హోమాలు కార్యక్రమాలు పూర్తయిపోయిన తర్వాత వైదిక కార్యక్రమాల అనంతరం స్నపన తిరుమంజన నిర్వహించబడుతుంది. గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజన నిర్వహించి అలంకరించిన తర్వాత విశేష నైవేద్యం సమర్పణతోటి ఆ రోజు ఉదయం కార్యక్రమాలు పూర్తవుతాయి. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి తులసీ దళములతో అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా ప్రసాదాలన్నీ స్వామివారికి నైవేద్యంగా సమర్పించి అనంతరం భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈ పవిత్రోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్థిక సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువిధులు జరుపుకొని శ్రీవారి ఆలయంలో వేయించేస్తారు. శ్రీవారి ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తొయ్యాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవశాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. తులసీ దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య శ్రీవారికి నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. మూడో రోజు రాత్రి పవిత్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా యాగశాలలో విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు పవిత్ర మండపంలో వేంచేసిన కుంభాలన్నీ మేళతాళాలతోటి ఊరేగింపుగా శ్రీవారి గర్భాలయంలోకి తీసుకొచ్చి గర్భాలయంలో మూలమూర్తికి కుంభంలో శక్తినంతా ఆవాహన గావించి ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పించి అర్చక బహుమానంతో 3 రోజుల పవిత్రోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమే బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకబేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ, బాదం పప్పు కలిపిన మిశ్రమం, పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.